పిఎస్ఆర్ గారు నమస్కారం. నమస్కారం అండి సతీష్ గారు. మీరు మీతో మాట్లాడాలంటే భయమేసిపోతుంది. ఏంటంటే మీరు అందరూ లాయర్లు చట్టంతో కొడతారు, సెక్షన్లో కొడతారు. సినిమాలో డైలాగులు కూడా ఉన్నాయి, నిన్ను సెక్షన్తో కొడతాయని. మీరేమో డేటాతో కొడతారండి. అది మీ స్పెషాలిటీ. అన్వే అంటే డేటా అంటే ఎమోషన్స్ అనేవి ఫ్యాక్చువల్ కాదు. మ్యాక్సిమం డేటా ఉన్నంత వరకు చెప్తే మంచిది. కొన్ని పర్సెప్షన్స్ వెళ్ళాలి తప్పదు. మ్యాక్సిమం దొరికినంత వరకు డేటాతో వెళ్తే నిజమేంటో. ఇప్పుడు మీరు కూడా అది చెప్తారు కదా, జర్నలిస్ట్ డైరీ అంటే ఫస్ట్ నుంచి నిజాన్ని నిగ్గుదేల్చాలి, మనం ఫ్యాక్ట్స్ చెప్పాలంటారు కదా. నిజాలు చెప్తున్నట్టుగా నటిస్తాం కానీ ఈ డేటా గిటా నిజంగా యాక్చువల్గా ఐ బిలాంగ్ టు డేటా ఫ్యామిలీ, బట్ ఐ డోంట్ నో హౌ టు దాన్ని ఇంటర్ప్రిట్ చేసేటువంటి విధానం చాలా గొప్పగా ఉంటుంది మీది. బట్ వన్ థింగ్ సార్, ఇప్పుడు విషయానికి వద్దాము. అమరావతి అనేటువంటి దానికి రకరకాల పేర్లు పెట్టి రకరకాల వ్యవహారాలన్నీ చేస్తున్నారు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ వచ్చినటువంటి 5 సంవత్సరాలు ఈ అమరావతి మీద ఫోకస్ చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని పక్కన పడేశారు, పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వచ్చిన 2024 నుంచి సుమారు నాకున్న డేటా ప్రకారం 26 కంపెనీలు వచ్చినాయండి. ఈ 26 కంపెనీల్లో 9 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ జరిగిందండి. ఈ 9 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అన్నీ కలిపి అని చెప్తున్నారు. సో ఇందులో ఈ ప్రమోషన్ కోసం, ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కోసం, లేకపోతే ఎంటర్ప్రైజెస్ ప్రమోషన్ కోసం 13,000 ఎకరాలు పంచారు సార్. ప్రభుత్వం తరఫున 13,000 ఎకరాలు పంచారు. సరే, ప్రమోషన్ అంటే మీరు ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ కోసం వచ్చింది ఎన్ని ఎకరాలు అని? ఎన్ని ఎకరాలు ఉన్నటువంటి 13,000 ఎకరాలు, 11,000 అనుకుంటలేండి. 13,000 ఎకరాలు చెప్తున్నారండి. తర్వాత ఇందులో ఇక మన వాళ్ళు చాలా ఘనంగా చెప్పుకుని 99 పైసలకే ఎకరం అనేటువంటి వ్యవహారాలు కూడా ఒక 6-7 ఎకరాలు ఉంటాయేమో, అది ఐటీ కంపెనీలకి, ముఖ్యంగా వైజాగ్ బేస్డ్ కంపెనీలకి ఇచ్చారనేటువంటి ఇది స్థూలంగా ఉన్నటువంటి డేటా అండి. ఇంతకు మించి నన్ను అడిగితే పొడిచినా కానీ నాకు డేటా రాదు, తెలియదు. అయితే ఒక్కటండి, దీంట్లో ఇంత ఘనంగా చేస్తున్నటువంటి అమరావతి ప్లస్ ఈ వైజాగ్కి సంబంధించిన దాంట్లో నేను ఒకటి అడగదలుచుకున్నాను. ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? ఆయన మేనిఫెస్టోలో చెప్పారు, తర్వాత కూడా పదే చెప్తున్నారు, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఈ ప్రభుత్వం 5 ఏళ్లలో కల్పిస్తుందనేటువంటిది తమ మేనిఫెస్టోలో చెప్పుకున్నారు. తర్వాత పదే ఆయన చెప్తూ వస్తున్నటువంటి మాట ఏమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు రాష్ట్రంలో అధికారం చేపట్టి ప్రభుత్వానికి దగ్గర 2.5 సంవత్సరాలు వస్తుంది. 2 సంవత్సరాలు, జూన్ 12 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందికి ఇంకా ఇవ్వాల్సి ఉంది, దీనికి సంబంధించిన వివరాలు మన జర్నలిస్ట్ డైరీ ప్రేక్షకులకి మీరు ఎలా చెప్పదలుచుకున్నారు చెప్పండి. వీఆర్ హియర్ టు హియర్. సో అసలు జాబ్స్ ఎవరో ఎదురు చూస్తున్నారు జాబ్స్ కోసం అనేది చూసుకోవాలి ఫస్ట్. సరే, సీఎం గారు చెప్పుండొచ్చు, నేను 40 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి 20 లక్షల జాబ్స్ క్రియేట్ చేస్తా ఉన్నారు. ఇది ఆయన యొక్క ఐసే ప్రామిస్ అనుకుందాం. ప్రామిసెస్ నీడ్ నాట్ బి ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అయ్యి రియాలిటీకి రావడం కష్టం కావచ్చు. కానీ ఒక లీడర్గా యూ మస్ట్ హ్యావ్ ఎ విజన్ సేయింగ్ దట్ నేను 20 లక్షల జాబ్స్ క్రియేట్ చేసి 40 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ తెస్తాను అంటే, ఈ 40 లక్షల కోట్లలో మ్యాక్సిమం 10 to 15% గవర్నమెంట్ నుంచి స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరన్న 99 పైసా అందులోనే వస్తుంది. తర్వాత ఎస్జిఎస్టీలు, తర్వాత జిఎస్టీలు మొత్తం కన్సెషన్ ఇచ్చాము, లేకపోతే ల్యాండ్ 25% కన్సెషన్ ఇచ్చాము, వాటర్ కన్సెషన్ ఇచ్చాము, ఎలక్ట్రిసిటీ పవర్ 12 సంవత్సరాలు నీకు చాలా తక్కువ ప్రైస్లో డిస్కౌంటెడ్గా ఇచ్చాము. ఇలాంటి అన్నీ కలిపి తీసుకున్నప్పుడు, అలాగే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసే రోడ్లు, ఆ పార్క్స్ డెవలప్ చేస్తారు కదా, ఇండస్ట్రీ పార్క్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు 4 to 6 లక్షల కోట్ల వరకు గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయాలి. అదే నేను చూస్తాను. అంటే వీళ్ళు 4 to 5 లక్షలు 6 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మిగతా 35 లక్షల కోట్లు బయట నుంచి తీసుకురావాలి. ఇది టార్గెట్. సరే, మీరు ఇప్పుడు ఇదివరకు మీరు 1995 మేమందరం కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఏంటంటే, అది దాన్ని యూజువల్గా మనం థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేవాళ్ళం.
గవర్నమెంట్ వాళ్ళు మ్యాక్సిమం ఒక జాబ్ క్రియేట్ చేయడానికి ఒక 20,000 రూపాయలు లేకపోతే ₹1,00,000 ఖర్చు పెడితే జాబ్ వచ్చేది. అంటే ఒక స్టాటిస్టిక్ ప్రకారం తీసుకుంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఒక ఓకే నేను ఒక ఉద్యోగి. జాబ్ క్రియేట్ చేయాలంటే అట్లీస్ట్ మేబీ ఒక 25,000 50,000 ₹1,00,000 పెడితే ఇప్పుడు ఒక జాబ్ క్రియేట్ చేయాలంటే 25 లక్షలు అవుతుంది, 25 lakhs. లాక్స్ అవుతుంది, ఈజీగా అవుతుంది. ఎందుకు చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లోనే నిన్న ఎక్కడో ఒక చోట 230 కోట్లు పెట్టి ఒక ఎకరం కొంటే ఏంటండి పరిస్థితి? ఇఫ్ ఐఎమ్ అన్ ఇన్వెస్టర్ ఫర్ ఎగ్జాంపుల్, ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది. ఆ తర్వాత మీకు ఎన్వైర్మెంటల్ ఫోకస్ పెరిగినప్పుడు స్ట్రింజెంట్ రూల్స్ వస్తాయి గ్లోబల్ నుంచి. మీకు ఒక ఇంటర్నేషనల్ కంపెనీ వచ్చినప్పుడు వాడు వచ్చేసేసి నేను పెట్టేస్తాను అనడం. నువ్వు ముందర నాకు ఈ కమిట్మెంట్ ఇయ్యి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ప్రకారం నా యాక్ట్ ప్రకారం మినిమం నాకు ఈ ఫెసిలిటీస్ నీ దగ్గర పాలసీ ఉండి నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయగలిగితేనే నేను వస్తానంటాడు. అర్థమవుతుంది కదా? అంటే మీరు డెవలప్ చేసే ఇండస్ట్రీ పార్క్స్ ఎక్కడైతే ఉన్నాయో గవర్నమెంట్ వాళ్ళు చేసే దగ్గర కూడా వాళ్ళు ఇన్వెస్ట్ ఇప్పుడు నేను చెప్పిన 4 to 6 లక్షలని వీటిలో కూడా అవి వస్తాయి అన్నమాట. అంటే ఆ ఖర్చు కూడా బాగా పెరిగిపోయింది. అందులో ఇప్పుడు వచ్చిన టెక్నాలజీస్ ఖర్చు కూడా బాగా పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయింది? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఒక జీపీయూ ఉందనుకోండి $50,000 అంటాడు. ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడవాలి అంటే మీకు ఎందుకు పెడుతున్నాడండి $15 బిలియన్ గూగుల్ వాడు? అంత అవసరం లేదుగా. $15 బిలియన్ ఓన్లీ గూగులే పెడుతుంది. దానికి మళ్ళీ కన్సార్షియం ఒకటి ఉంది, అదాని అనేవాడు ఒకడు, తర్వాత ఎయిర్టెల్ వాడొకడు. ఎయిర్టెల్ వాడేమో సబ్మెరీన్లో కేబుల్ వేయడానికి, అదాని వాడేమో రియల్ ఎస్టేట్ డేటా సెంటర్ అదంతా మెయింటైన్ చేయడానికి, వాడేమో వాడి యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన చిప్స్ సర్వర్స్ గూగుల్ తీసుకురావడానికి, రైట్? ఇవన్నీ చూసుకుంటే ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు మీకు పర్ జాబ్ క్రియేషన్కి ఖర్చు పెరిగిపోతుంది. ఫస్ట్ పాయింట్. నెంబర్ 2 ఏంటంటే ఎందుకు నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇప్పుడు చైనాలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది చేసే పనిని 2 చేసే లెవెల్కి తీసుకొచ్చారు టెక్నాలజీ వచ్చిన తర్వాత. కానీ ఆ కంపెనీ పెడతానికి అయ్యే ఖర్చు ఫస్ట్ ఎక్కువ ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ముందర పెట్టాలి. ఎందుకంటే సాఫిస్టికేటెడ్ మెషిన్స్ కావాలి, సాఫిస్టికేటెడ్ రోబోట్స్ కావాలి, సాఫిస్టికేటెడ్ ఏఐ టెక్నాలజీస్ కావాలంటే ఫస్ట్ ఇనీషియల్గా పెట్టే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్ ఒక డేటా సెంటర్ కడుతుంది అనుకోండి, 5 ఏళ్ళు పని ఉంటుంది. ఎవరికి ఉంటుంది? లేబర్కి ఉంటుంది. అర్థమవుతుందా? అలాగే ఒక ఎలక్ట్రిక్ ఒక టవర్ కట్టి ఇచ్చేయాలనుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే అవి కూడా జాబులే, పర్మనెంట్ జాబులు కాకపోవచ్చు, బట్ 5 ఏళ్ళు ఉంటాయి, 4 ఏళ్ళు ఉంటాయి ఆ ప్రాజెక్ట్ కట్టేంత వరకు. ఇప్పుడు వైజాగ్లో ఖచ్చితంగా నాకు తెలిసి ఒక 4 లక్షలు 3 లక్షలు 2 లక్షలు పెద్ద సివిల్ ఇంజనీర్లో లేకపోతే కాంట్రాక్టర్లో లేకపోతే లేబరో వీళ్ళంతా కావాల్సి వస్తుంది. ఎందుకంటే విపరీతమైన డేటా సెంటర్స్ కడుతున్నారు, దానికి సోలార్ పవర్ కోసం కావాల్సిన ప్లాంట్స్ కట్టాలి, ఆ తర్వాత సబ్ కేబుల్ వేయడానికి మనుషులు కావాలి, కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనుషులు కావాలి, ఎంతమంది కావాలి? సో అందుకని ఏంటంటే 20 లక్షలని డైరెక్ట్గా వీళ్ళు ఇచ్చే జాబులుగా చూడకుండా మనం ఏం చూడాలంటే ఈ కన్స్ట్రక్షన్ టైంలో కూడా ఏళ్ల హయాంలో 5 సంవత్సరాల్లో జరిగే జాబులు కూడా కన్సిడర్ చేసుకోవాలి. దట్ ఈజ్ నెంబర్ 1. కానీ ఈ వచ్చే జాబులు తగ్గిపోతున్నాయి. ఎవరికి? ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా 100 మంది చేయాల్సింది 2 3 లేకపోతే 5 10 చేస్తే ఎట్లా ఇస్తారు జాబులు? అదే ఇప్పుడు పాతకాలంలో ఎక్కడ పనిచేయండి ఎన్నో పలానా గోద్రేజ్ కంపెనీలో చేస్తున్నాడు మావాడు, లేదా ఎల్ఎన్టీలో పని చేస్తున్నాడు, అది ఇది అని చెప్పేవాళ్ళు. రైట్. సో ఇక ముందు ఆ విధానం లేకపోతే ఆ పంధ ఆలోచించేటువంటి రీతి మార్చుకోవాలి, తప్పదు. ఇప్పుడు ఐటీ కంపెనీ మీరు టెక్నాలజీ ఉద్యోగాలు రావండి. ఎందుకంటే టెక్నాలజీ కంపెనీ, నేను టెక్నాలజీ కంపెనీ నుంచి వచ్చాను. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న లెక్క ప్రకారం 8,900 కోట్లు రెవెన్యూ చేయాలంటే ఒక ఐటీ కంపెనీకి 20,000 మంది ఉండాలి ఈ రోజున. సంవత్సరానికి మీరు ఇప్పుడు ఎంత డాలర్ ఎంత ఉంది? 89 90 దాటింది. ఓకే 9,000 వేసుకుందాం, 9,000 కోట్లు వేసుకుందాం. ఒక సంవత్సరానికి 9,000 కోట్లు రెవెన్యూ చేయాలంటే ఒక కంపెనీ లైక్ టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఒక 20,000 మంది కావాలి. తమ్మురులు అది. రేపు అది వాళ్ళు 10,000 మందితోనే చేస్తారు ఒక 5 ఏళ్ళు పోయిన తర్వాత. అవసరంలా. ఎందుకంటే మనుషులు చేసే జాబ్స్ని మెషిన్స్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్నప్పుడు కానీ నా ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది. స్టార్టింగ్లో నాకు ఇవన్నీ తీసుకురావడానికి ఫస్ట్ అది చాలా ఎక్కువ ఉంటుంది, కానీ రన్నింగ్ కాస్ట్ తగ్గుద్ది. ఎందుకు? ఈ మెషిన్స్ను ఈ ఏఐ రోబోట్స్ వచ్చిన తర్వాత వాటికి బయలాజికల్ లిమిటేషన్స్ ఉండవు, అలసిపోవటం ఉండదు, 24 గంటలు పనిచేయచ్చు, క్వాలిటీ ఎక్కువగా ఇస్తుంది కొన్ని వర్క్స్కి. ఓకే. సో కాబట్టి నేను చెప్పే ఇదేంటంటే మీరు ఆయన చెప్పిన కమిట్మెంట్ ఎలా చూడాలంటే మనము ఫస్ట్ డైరెక్ట్ జాబ్స్ అనేది మర్చిపోండి. మీరు నేను 20 లక్షల జాబ్స్ గూగుల్ ఏం చేస్తుందండి? డేటా సెంటరు మ్యాక్సిమం ఇస్తే 2,000 3,000 ఉద్యోగాలు అంతే. 1,000 నుంచి 3,000 లోపే ఉంటాయి. అవి కూడా
టాప్ నాచ్ స్పెషలిస్టులు ఉండాలి. ఊరికేనా పడితే ఏదో డేటా నేర్చుకుని కుదరదు. వచ్చేవాడు కాదు. ఇప్పుడు మా రోజుల్లో మేము టెక్నాలజీ కంపెనీలు చేసేటప్పుడు వెరీ ఆనెస్ట్గా చెప్తున్నా 60-70% మేము ఫ్రెషర్స్ని తీసుకునేవాళ్ళం. కాలేజీ నుంచి డేటా వచ్చేవాళ్ళం. ఎంట్రీ ఇవన్నీ డేటా ఎంట్రీ కాదు, మంచి వర్క్సే, ట్రైనింగ్లు ఇచ్చేవాళ్ళం. ఒక సంవత్సరం నలిగిన తర్వాత అప్పుడు వాడిని యూఎస్ పంపిస్తాం, యూకే పంపిస్తాం. అందుకే మీరు మన భారతదేశంలో పెద్ద పెద్ద కంపెనీలు కూడా మంచి రిసోర్సెస్ని ఇవ్వరు గవర్నమెంట్ వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే తక్కువ ప్రైస్ ఇస్తారని అది ట్రైనింగ్లకు వాడుకుంటారు. వెరీ ఆనెస్ట్గా చెప్తున్న సీక్రెట్. ఎంట్రీ లెవెల్ వచ్చిన వాళ్ళని మీకు ట్రైనింగ్ కావాలి కదా, మీ ట్రైనింగ్ మీరు ఇచ్చుకుంటారు థియరిటికల్గా, మరి ప్రాక్టికల్గా ఎలా వస్తుంది? వెళ్ళి పడేరా, గవర్నమెంట్ వాడు అక్కడ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో మధ్యప్రదేశ్లో గవర్నమెంట్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఇగో ఈ 20 మందిని తీసుకెళ్ళాడు పడే, నేర్చుకుంటాడు, అన్ని తప్పులే చేస్తాడు. ఇన్ఫోసిస్లో మరి ట్యాక్స్ ప్రొడక్ట్ ఫస్ట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి? నిర్మలా సీతారామన్ ఆవిడ 4-5 సార్లు పిలిచి ఉంటుంది నందన్ నీలకేని. క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ ఈజ్ నాట్ గుడ్, రైట్? అలాంటి స్టేజ్ నుంచి ఈ రోజున ఎంట్రీ లెవెల్ అసోసియేట్స్ నుంచి చేసే స్టేజ్ నుంచి ఎంట్రీ లెవెల్ అసోసియేట్స్ తగ్గిపోతారు. అవి చేసే వర్క్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేస్తుంది, వీళ్ళకంటే బ్రహ్మాండంగా చేసేస్తుంది. అవును, చెప్తున్నారు కదా. అలాంటప్పుడు మీకు ఇప్పుడు జాబ్స్ ఇంజనీర్లకి 15% జాబ్స్ వస్తున్నాయి అన్నప్పుడు రేపు 5-8% పడిపోద్ది. కాబట్టి టీసీఎస్ వాళ్ళకి ఏదో 99 పైసలకి ఇచ్చారు. ఇస్తే 99 పైసలకి ఇస్తే వాళ్ళు ప్రామిస్ చేసేటువంటి జాబ్స్ చాలా తక్కువ అండి. వైజాగ్లో మీరు అన్నది సరే, అది కూడా మాట్లాడదాం. 99% అన్నారు కదా, చాలా మంది ఏంటంటే 99% ఎందుకు ఇస్తున్నారు? 99 పైసలకి, 99 పైసలకి. అలాగే ఇంకో కొన్ని కూడా ఉన్నాయి. గూగుల్కి 25% లెస్కి ఇచ్చారు. ఏది? మార్కెట్ రేట్ కంటే. ఆ తర్వాత వాళ్ళకి మన ట్యాక్స్ కన్సెషన్స్ ఇవన్నీ ఇచ్చారు. ఫస్ట్ మనం ఒక ఆంధ్రప్రదేశ్ స్టేట్ని మీకు ఇన్వెస్టర్లు రావాలంటే అసలు మీ దగ్గర ఏముందని చూడాలి. ఏముంది? ప్రొడక్ట్. తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రొడక్ట్ ఏంటి? ఎప్పుడు వస్తాడు ఇన్వెస్టరు? ఇక్కడ ఏముంది, ఇక్కడ నాకు అడ్వాంటేజ్ ఉందా, మిగతా స్టేట్స్ కంటే అడ్వాంటేజ్ ఏమైనా ఉందా, పాలసీస్ ప్రకారం కానీ, కన్సెషన్స్ ప్రకారం కానీ, స్కిల్ అవైలబిలిటీ ప్రకారం కానీ, ఎలక్ట్రిసిటీ అవైలబిలిటీ ప్రకారం కానీ, ల్యాండ్ అవైలబిలిటీ కానీ, వాటర్ అవైలబిలిటీ కానీ, వాడి దగ్గర 100 పారామీటర్స్ ఉంటాయి. వాడు ఊరినే చంద్రబాబు గారు పిలిచేస్తే వచ్చేరు వాళ్ళు. ఆ చంద్రబాబు గారు పిలిచినప్పుడు ఏమైందంటే ఆ ఇనీషియల్ బ్రాండ్ ఉపయోగపడవచ్చు, ఒక విజిట్ కోసం, ఒక విజిట్ వచ్చి చూడటానికి ఉపయోగపడవచ్చు. కానీ ఆ తర్వాత జరిగేది చాలా ప్రాక్టికల్గా ఏంటి, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటని చూస్తారు. గ్రౌండ్ లెవెల్. ఇప్పుడు మీ కాంపిటేటర్స్ ఎవరండి ఆంధ్రప్రదేశ్కి? ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, తమిళనాడు. డిపెండింగ్ ఆన్ వాట్ ప్రొడక్ట్ ఆర్ వాట్ అందరూ పిచ్చింగ్ చేస్తున్నారు. మీరే గొప్ప కాదు, ప్రతి ప్రొడక్ట్ కి అందరూ పిచ్చింగ్ చేస్తున్నారు కదా. ఐటీ అంటారు, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, టూరిజము, లైఫ్ సైన్సెస్, ఫార్మా. హూ ఇస్ నాట్? తమిళనాడు పిచ్చి చేస్తుంది, కర్ణాటక చేస్తుంది, గోవా చేస్తుంది. సరే, వాళ్ళకు ఒక స్పెషాలిటీస్ వాళ్ళకు ఉండొచ్చు. తెలంగాణ చేస్తుంది, మధ్యప్రదేశ్ ఉంది, గుజరాత్ ఉంది. ఇన్ని స్టేట్లను వదిలేసి నేను ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావాలని ఇన్వెస్టర్ అడిగినప్పుడు మీ దగ్గర ఉన్న ప్రశ్న ఏమిటి, సమాధానం ఏమిటి? సో మరి ఇప్పుడు మీరు ఎందుకు రావాలి? వాళ్ళు ఒక అట్రాక్షన్ ఉండాలి. నేనేమంటానంటే కార్పొరేట్ నుంచి వచ్చాం కాబట్టి, అరే నీ దగ్గర ప్రొడక్ట్ ఏముంది నువ్వు చూపించు అని అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఒక ప్రొడక్ట్ డిఫైన్ చేశారు. ఏంటి ప్రొడక్ట్? అయ్యా మా దగ్గర బెస్ట్ ఇన్ క్లాస్ స్కిల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు. 973 కిలోమీటర్ల మేరకు ఉన్నటువంటి కోస్టల్ లైన్ ఉంది. అలాగే నా దగ్గర విట్ ఉంది, ఎస్ఆర్ఎం ఉంది, బిట్స్ పిలాని ఉంది, ఐఐటి తిరుపతిలో ఉంది. ఎక్స్ట్రాడినరీ, అసలు స్కిల్డ్ మ్యాన్ పవర్ బ్రహ్మాండంగా ఉన్నారు. అబండెంట్ ల్యాండ్ ఉంది, వైజాగ్ చుట్టుపక్కల బ్రహ్మాండమైన ల్యాండ్ ఉంది. నా దగ్గర ఎలక్ట్రిసిటీ, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బాంబే వెళ్తే నీకు 12 రూపాయలు అయితే యూనిట్కి, నేను 7 రూపాయలు 8 రూపాయలకే ఇవ్వగలను. నాకు సీ పక్కనే ఉంది, అబండెంట్ వాటర్ కూడా నువ్వు దాన్ని ప్రాసెస్ చేసుకొని వాడుకోవచ్చు. ఓకే, ఇలాగే అది కూడా కాకుండా నా దగ్గర పాలసీస్ ఉన్నాయి. మీరు ఐటీ కంపెనీస్ వైజాగ్లో పాపం హైదరాబాదు మన అందరం కలిసి ఉన్నప్పుడు అన్ని Tier 2 Tier 3 లేకపోతే పెద్ద కంపెనీలు కూడా ఏదో పాపం అడిగారు కాబట్టి ఒక 2000 మందో 1000 మందితోనో పెట్టే స్టేజ్ నుంచి నువ్వు ఒక లెవెల్ తీసుకెళ్ళాలి అంటే అప్పుడు ఏం చేశారంటే, బాబు దీనికి ఒక పాలసీ డిఫైన్ చేద్దాం. ఓకే, మీరు అడిగారు కాబట్టి ప్రశ్న. అంటే ఫస్ట్ ఎందుకు వస్తాడు వాడికి ఏదో ఒక అట్రాక్షన్ ఉండాలి. ఆ అట్రాక్షన్ అనేది ఒక్కొక్క స్టేటు చాలా కాంపిటీషన్కి వెళ్తున్నారు. మనం ఏ స్టేట్ని అండర్ ఎస్టిమేట్ చేయలేం.
ప్రతి స్టేట్ కూడా ఏంటంటే నా స్టేట్కి ఎలా తీసుకురావాలని ఒక కార్పొరేట్లు కొట్టుకున్నట్టే కొట్టుకుంటున్నారు ఇప్పుడు కూడా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చేశారంటే లిఫ్ట్ అండ్ ఓ పాలసీ డిఫైన్ చేశారు. ఓకే, దానిలో ఏంటంటే వైజాగ్ని Tier 1 కంపెనీస్ అంటే పెద్ద పెద్ద కంపెనీలు TCSలు, ఇన్ఫోసిస్లు, కాగ్నిసెంట్లు, అలాగే GCCs ఇట్లాంటివన్నీ తీసుకురావాలి అంటే మనం ఏం చేద్దామంటే 99 పైసలకే ఒక ఎకరం ఇచ్చి లీజుకి, అది నాకు తెలిసి పర్మనెంట్ కాదు అది. ఓకే అంటారు. ఓకే, ఇచ్చి 99 ఏళ్ళకో 33 దాన్ని ఏంటంటే ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు, వాడికి మార్కెట్ క్యాప్ ఉండాలి, లేదా ఒక $1 బిలియన్ రెవెన్యూ ఉండాలి, ఒక స్ట్రింజెంట్ ఆడిట్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ వాళ్ళు ఒక స్ట్రింజెంట్ పారామీటర్స్ డిఫైన్ చేసిన తర్వాత, అందుకని చూడండి చిన్న కంపెనీలు ఉండవు ఆ పర్టికులర్ పాలసీలో, మీకు పెద్ద కంపెనీలు ఉంటాయి. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ది ఇంపాక్ట్ ఆఫ్ దిస్, అంటే దీనికి సంబంధించి ఎలాంటి స్పందన వచ్చింది అంటే మీరు చెప్తుంది నాకు ఇక్కడ షాకింగ్ ఏంటంటే అన్ని ఉద్యోగాలు రావు. అన్ని ఉద్యోగాలు రానప్పుడు నేను 20 లక్షలు 25 లక్షలు ఉద్యోగాలని కల్పిస్తాను అని చెప్పేటువంటి మాట పదే పదే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ చెప్పడంలో ఔచిత్యం ఏంటి అంటారు సార్. అదే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా జాబ్స్ అనేవి 3 కేటగిరీస్ పెట్టుకుందాం. ఫస్ట్ ఇట్లాంటి పెద్ద 26 కంపెనీలు వచ్చినాయి, ఆర్సెల్ మిట్టలు, ఓకే, లేకపోతే BPCL, TCSలు, ఇన్ఫోసిస్లు, గూగుల్, రిలయన్స్ వస్తున్నాయి కదా, వీళ్ళంతా హైటెక్ పెట్టుకొని తక్కువ ఎంప్లాయీస్తో చేయే కంపెనీలు. అందులోంచి మీరు ఎక్కువగా ఏమీ లేని చోట 26 కంపెనీలు తెచ్చారు కదా, ఏవీ లేని చోట 26 కంపెనీలు తెచ్చారు కదా. సరే, 26 కంపెనీలు కూడా నాట్ లైక్ మీ బామ్మర్ది తమ్ముడు కొడుకు వాళ్ళ మిస్సెస్ వాళ్ళ మేనగోళ్ళ కంపెనీ కాకుండా ఇవన్నీ కొంచెం నేమ్డ్ కంపెనీస్ మీరు అబ్జర్వ్ చేసుకున్నప్పుడు, కాబట్టి ట్రస్ట్ వర్ది కంపెనీస్. కానీ ఆయన ఇచ్చిన ప్రామిస్ 20 లక్షల జాబ్స్ కమిట్మెంట్ మీట్ అవ్వగలరా, 40 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకురాగలరా? సరే, 40 లక్షల కోట్లు ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక 9-10 లక్షల కోట్ల వరకు రియలైజ్ అయింది, ఆల్రెడీ 2 years అయిపోయింది. ఇంకా జాబులు కూడా 2.5 lakh డైరెక్ట్ జాబ్స్ డైరెక్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ఈ పెద్ద కంపెనీల ద్వారా వచ్చినాయి అనుకుందాం. మరి మిగతా 17.5 lakhs ఎక్కడి నుంచి వస్తాయి అనేదే కదా ప్రశ్న. ఇప్పుడు మీరు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం, నాకున్న అబ్జర్వేషన్ ప్రకారము, నేను మీకు చెప్పినట్టుగా ప్రతి చోట ఇప్పుడు విపరీతమైన కన్స్ట్రక్షన్ జరగబోతుంది, సివిల్ జాబ్స్ విపరీతంగా ఉంటాయి. అన్ఫార్చునేట్గా సివిల్ ఇంజనీరింగ్ క్లోజ్ చేసేస్తున్నాం. ప్రతి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో సివిల్, మెకానికల్ ఇవన్నీ వేస్ట్. అలాగే మన ఇన్స్టిట్యూషన్స్, మన పాలసీస్ ఎంత గొప్పగా ఉన్నాయంటే, గవర్నమెంట్ పాలసీస్, సెంట్రల్ కానీ స్టేట్లు కానీ ఏమైనా ట్రెడిషనల్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ చచ్చిపోతుంటే అందరూ ఏం చేస్తున్నారు, కంప్యూటర్ సైన్స్లోనే ఇంకో 100 సబ్ డిసిప్లిన్ పెడుతున్నారు. నా దగ్గర 200 సీట్లు ఉన్నాయనుకోండి, 60 సీట్లు మెకానికల్, ఇంకొక 40 సీట్లు సివిల్ ఉంటే ఈ 100 సీట్లు కూడా చంపేసేయండి, దీన్ని తీసుకెళ్ళిపోయి ఏఐ లేకపోతే మెషిన్ లెర్నింగ్, IoT, బ్లాక్ చైన్, డేటా సైన్స్ ఇట్లాంటి వాటిలో పెట్టుకుందామని ట్రెడిషనల్ ఇంజనీరింగ్ చంపేస్తున్నారు. చైనాలో ఏం చేస్తున్నారు, ట్రెడిషనల్ ఇంజనీరింగ్ అంటే ఎవరు వచ్చి జాయిన్ అయ్యేవాళ్ళు లేరని కదా అదే చెప్తుంది. మరి చైనాలో ఎందుకు జాయిన్ అవుతున్నారు? చైనాలో ఇంజనీరింగ్ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు, షేర్ మార్కెట్ మీద కాకుండా? సో ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ లేని కంట్రీ కానీ స్టేట్ కానీ చాలా డేంజర్ అవుతుంది. ఎందుకంటే రేపు మీకు సరైన డిజైన్ చేసే సివిల్ ఇంజనీర్ లేడు అనుకోండి, ఆర్కిటెక్టు, ఏఐ చేస్తాడా? చేయడు కదా. ఏఐ చేయొచ్చు, కానీ దాన్ని వ్యాలిడేట్ చేయడానికన్నా ఎక్స్పర్ట్ ఉండాలి కదా. ఎడ్యుకేషన్కి వ్యాలిడేట్ చేయాలి, ఏఐ చేసేదంతా రైట్ ఉండకపోవచ్చు, మరి దాన్ని వ్యాలిడేట్ చేయాలంటే నాకు ఆ సబ్జెక్ట్ తెలిసినాడు ఉండాలి కదా. సో అది కాబట్టి ఏం చెప్తున్నానంటే, ఈ 17.5 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే, లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు మీరు కింద నుంచి పై వరకు లేబరు, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్సు, కార్పెంటర్సు, మేస్త్రీలు, ఇంకా ఎన్నెన్ని జాబులు ఉన్నాయో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో అవన్నీ వస్తాయి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్, వెదర్ యూ లైక్ ఆర్ నాట్, టుడే అదానీ ఈజ్ డ్రైవింగ్ ద హోల్ కంట్రీ అనుకుందాం. సీపోర్ట్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఎలక్ట్రిసిటీలు కావచ్చు. ఆంధ్రప్రదేశ్లో అది నిజంగానే చేయగలిగితే $70 బిలియన్ కమిట్ చేశాడు. దేనికోసం? కంప్లీట్ రెన్యూవబుల్ ఎనర్జీ కోసం. వైజాగ్ రీజియన్లోనే 5 GW ఎనర్జీ ప్లాంట్లు పెట్టడానికి ప్లాన్ చేశాడు. రైట్. సో దీని ప్రకారము ఇటువంటి పెద్ద పెద్ద ఈ సోలార్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించి కన్స్ట్రక్షన్ చేయాలన్నా సరే మీకు కొన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఆ స్పెషలిస్టులు ఉన్న పీపుల్. అందుకనే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఏం చేయాలి, ఊరికే పిచ్చెక్కిపోయి ఈ ఏఐలు, IoT అవి ఉంటాయి, అగ్రీ. బట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా నా మెసేజ్ ఏంటంటే, లుక్ ఎట్ వాట్ టైప్ ఆఫ్ దీస్ 26 కంపెనీస్,
ఆర్ వాట్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, వాట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ యూ ఆర్ గోయింగ్ టు సెటప్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అన్నాం, డ్రోన్ క్లస్టర్ అన్నాం, స్పేస్ క్లస్టర్ అన్నారు. ఇలా ఒక 22 క్లస్టర్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఏది మొత్తం స్టేట్ మొత్తం మీద. అంటే ఈ క్లస్టర్కి అనుగుణంగా నువ్వు తీసుకొచ్చే ఇన్వెస్టర్స్ ఏ టైప్ ఆఫ్ కంపెనీస్ పెడతారు, దానికి అనుగుణంగా స్కిల్ ఏమి మ్యాట్రిక్స్ క్రియేట్ చేసుకోవాలి, దానికి అనుగుణంగా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఏం చేయాలని చెప్తేనే నేను చెప్పిన ఈ లో ఎండ్ జాబ్స్ కూడా వస్తాయి. లేకపోతే దాని కూడా పనికిరాదు. లేకపోతే మళ్ళీ బయట స్టేట్ నుంచో లేకపోతే చైనా నుంచి తెచ్చుకోవాలి. చైనా నుంచి తెచ్చుకోవాలి. అంటే నేను అనేది ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే విధాన పరంగా అంటే గుడ్ డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు ఈజ్ అ విజనరీ అండి. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఇది విజనరీ. పోతే 25 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళ తర్వాత ఎలా ఉండబోతుంది, భవిష్యత్ తరాలకి మనం ఏమిస్తున్నాం అనేటువంటి విషయంలో ఆయన విజనరీ. అయితే అటువంటి విజన్ని ఆయన ఎప్పుడు ఇంటికి వెళ్ళాను. ఆయన వెళ్తే ఒక ఇది లాస్ట్ టైంలో అక్కడ జూబ్లీ ఆయన ఇంటికి వెళ్తే అబ్దుల్ కలాంది ఒక ఫోటో, దాని కింద కలల్ని కనండి కానీ వాటిని సాకారం చేసుకునే ఇది చేయండి సంథింగ్ స్లోగన్. కలాం గారి ఫేవరెట్, ఆయనకి చాలా నచ్చుతుంది. నేను అడుగుతున్నాను, నాకు చాలా ఇష్టం అది అని చెప్పు. ఆయన నిజంగానే మంచి కళలు కంటారు, విజనరీ, అందులో అనుమానం లేదు. అయితే అటువంటి విజనరీకి ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఆచరణలోకి పెట్టేటువంటి శక్తియుక్తులు గొప్పగా లేవు అని అంటారు. అది దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఒక ఉదాహరణ చెప్పండి, ఒకవేళ మీరు అంగీకరించేటైతే. అవ్వచ్చు. ఎందుకంటే ఒక లీడరు, నా ఒపీనియన్లో ఒక లీడర్ని డిఫైన్ చేయాలంటే భవిష్యత్తుని డిజైన్ చేయలేని వ్యక్తి నాయకుడు కాలేడు. అఫ్కోర్స్ 2047, 2071 యుఏఈ వాళ్ళు 2071 విజన్ పెట్టారు. ఏది మనం ఇంకా 2040 అంటున్నాం. మోడీ గారు కానీ, ఇక్కడ చంద్రబాబు గారు కానీ, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ 2047 మాట్లాడుతున్నాం. అక్కడ 2071 మాట్లాడుతున్నారు. అంటే ఎంత అడ్వాన్స్డ్గా థింక్ చేసి ఫ్యూచర్ని నేను ఎలా డిజైన్ చేయాలి. అంతేగాని నేను అప్పటికి ఉండను, ఎవడుంటాడు అప్పటికి, మనం చచ్చిపోతాం. విజనరీస్ అలా చూడరు. నెక్స్ట్ జనరేషన్కి ఏం చేయాలి. ఈ రోజున 14 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల మధ్య యువతున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఒక జనరేషన్ అంటే 15-16 సంవత్సరాలు, అంతే కదా. అంటే ఇలా జనరేషన్స్కి మనం ఏదో ఒక అసెట్ క్రియేట్ చేయకుండా వెళ్ళిపోతే అది పాపం. కాబట్టి విజన్ ఉండటంలో తప్పు లేదు. అసలు నేను విజన్ చాలా బిలీవ్ అవుతాను. ఎందుకంటే విజన్ లేని వ్యక్తి నా దృష్టిలో నాయకుడు కాదు. ఎవడైనా సరే 2047 ఎందుకు 2071 అంటే వాళ్ళు లీడర్లుగా పనికిరారు. అది నా పర్సనల్ ఒపీనియన్. ఐ హ్యావ్ స్ట్రాంగ్ ఒపీనియన్ ఆన్ దట్. కానీ మీరు అన్నట్టుగా విజన్ని ట్రాన్స్లేట్ చేసి ఎగ్జిక్యూషన్ తీసుకురానప్పుడు అది పేపర్ టైగర్ అయిపోతుంది. ఎగ్రీ? అదే జరుగుతుందని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, విమర్శలు కూడా అవి ఉండవచ్చు. కొన్ని విషయాల్లో గ్యారంటీగా మీరు అన్నట్టుగా పేపర్ టైగర్ ఉండవచ్చు, కొన్ని విషయాల్లో జరుగుతుండవచ్చు. కానీ మీరు నిజంగా ఒక లీడర్షిప్ పొజిషన్ చేసినప్పుడు కార్పొరేట్లో కానీ గవర్నమెంట్లో కానీ మనం ఐవరీ టవర్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని, లేదంటే చదువు సంధ్యల పాపం మొన్న ఏదో ఆయన నోరు తప్పి సూర్యకాంత్ గారు ఒక మాట అన్నాడు. సరే, నేను ఇప్పుడు మళ్ళీ ఆ మాట అన్ను. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అన్ఎంప్లాయ్మెంట్ రావటం వల్ల చాలామంది వ్యక్తులకి పని లేదు. అది కరెక్టేగా. పని లేనప్పుడు ఐడిల్ బ్రెయిన్ ఈజ్ ఆల్వేస్ ఎ డెవిల్, రైట్? సో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సరే, వీటన్నిటిని అడ్రస్ చేయాలంటే మీకు ఒక ఎగ్జిక్యూషన్ ఇంజిన్ ఉండాలి. ఒక లీడర్ దాన్ని ట్రాన్స్లేట్ చేయాలంటే కరెక్ట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉండాలండి. ఇప్పుడు అది ఉందంటారా లేదంటారా? మన ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఇండియాలో కానీ ఈ ఐఏఎస్ సిస్టమ్స్ కానీ, ఐపీఎస్ సిస్టమ్స్ కానీ, ఐఆర్ఎస్ సిస్టమ్స్ కానీ డిజైన్ చేసింది ఎప్పుడండి? బ్రిటిషర్స్ టైంలో చేశారు. కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. అది ఇప్పుడు పనికిరాదండి. ఇంతకుముందు బ్రిటిషర్స్ కాలంలో ఐసీఎస్ అనేవాళ్ళు, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. సో ఎగ్జిక్యూషన్ ఎందుకు చేయలేరు అంటే ఒకటి ఇండివిజువల్ ఎబిలిటీ, ఒకటి విజన్ చేశాను నేను, విజన్ పెట్టాను. ఆ విజన్ చేసిన దాన్ని నేను కొన్ని లక్షల మందిని మోటివేట్ చేసి, ఇన్స్పైర్ చేసి, గవర్నమెంట్ ఆఫీసర్లు కావచ్చు, ప్రైవేట్ ఇన్వెస్టర్స్ని కావచ్చు, యూత్ను కావచ్చు, ఉమెన్ కావచ్చు, వీళ్ళందరినీ నేను ఇన్స్పైర్ చేసి, అలా చేసింది మనకు సింగపూర్లో ఆయన చేసింది అదే కదా. లీక్వార్ అని ఆయన వ్యక్తి ఏం చేశాడు? 1950-60లో వాళ్ళు స్లమ్. సింగపూర్ is a slum. One leader designed a vision. I want to be self-dependent. And he motivated, he inspired, and he put so many rules and governance, right? The first thing is your policies, your organization existing systems, your IAS systems, your IPS, IRS, ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి కదా.
ఇప్పుడున్న 5th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, మనం ఇప్పుడు 5వ పారిశ్రామిక విప్లవంలో ఉన్నాం. ఇవన్నీ 1-2 పారిశ్రామిక విప్లవం టైంలో డిజైన్ చేసినాయి. మీ ఎగ్జిక్యూషన్ ఎప్పటికీ కూడా 100% రిజల్ట్స్ రావు. రాసుకోండి పేపర్ మీద. సో ఫస్ట్ థింగ్, ఇప్పుడున్న ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ రైటా రాంగా అని ప్రతి చీఫ్ మినిస్టర్ అడగాల్సిన ప్రశ్న టైం వచ్చింది. పేస్టర్ గారు మీరు చెప్పారు ఎగ్జిక్యూషన్, అదే కార్యాచరణ ప్రణాళిక లేకుండా ఎంత విజన్ ఉన్నా ఏమున్నా కానీ అది వృధా అనేటువంటి మాట అందరూ అంగీకరించారు. చిన్న కరెక్షన్ అండి, కార్యాచరణ ప్రణాళిక కూడా ఉంటుంది, కానీ ప్రణాళికని ఇంప్లిమెంట్ చేయడానికి కావలసిన లీడర్షిప్, నాయకత్వం కింద, ఓన్లీ విజనరీ లీడరే కాదు, ఆ కింద వర్క్ ఫోర్స్ ఉందా, డబ్బులు ఉన్నాయా, రిసోర్సెస్ ఉన్నాయా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, పాలసీస్ ఉన్నాయా, ప్రొసీజర్స్ ఉన్నాయా, చాలా ఉంటాయి. ఆ గ్యాప్ అనాలిసిస్ చేయకుండా మీ విజన్ ఎప్పటికీ కూడా కిందకి రాదు, రియాలిటీలోకి రాదు. కరెక్టే. కానీ అసలు ఆ రియాలిటీలోకి వచ్చినా కూడా ఇప్పుడు దాకా దాదాపు 16,000 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తున్నారు అమరావతికి. ఇంకొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. లేకపోతే అదే ఈ మొత్తం చూస్తున్నప్పుడు అందరూ అడిగే మాట ఒకటే మాట. ఇంతకుముందు నేను చెప్పాను, అది ఉద్యోగాలు ఎన్ని వస్తాయి, దీనివల్ల ఏం జరుగుతుంది అనేటువంటిది స్పష్టత లేదు. ఓకే, అది మీరు కొంతవరకు క్లారిటీ తీసుకొచ్చారు. కానీ నేను అడిగేది ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ ఇది కాకుండా అమరావతి చుట్టూనే ఈ అభివృద్ధి కేంద్రీకృతం అవుతోంది అనేటువంటి మాట ఎంతవరకు కరెక్ట్? నిజం చెప్పమంటారా? నిజమే చెప్పమంటా. ఇప్పుడు మీరు న్యూస్ ఐటమ్స్ ఫాలో అవుతుంటారు కదా, మొన్న వచ్చిన 9 లక్షల కోట్లు ఎక్కడికి వచ్చినాయండి? 26 కంపెనీల్లో ఎంత పర్సంటేజ్ కంపెనీలు కోస్టల్ ఆంధ్రాకి కానీ రాయలసీమకు కానీ వచ్చి ఉంటాయి? 76% నార్త్ ఆంధ్రాకి వచ్చినాయి. నార్త్ ఆంధ్ర అంటే వైజాగ్, విజయనగరం, విశాఖపట్నం, విజయనగరం. ఇంకెక్కడ అమరావతి? మొన్న పాపం ఒక జర్నలిస్టు అన్నీ అడ్డే పెడుతున్నాం, అమరావతి ఎందుకు తీసుకురావట్లేదు ఆయన కన్సర్న్. సో ఇవన్నీ పర్సెప్షన్స్, ఎమోషన్స్, కొంచెం ఫ్యాక్ట్స్కి వెళ్దాం. ఓకే. సో మీకేంటంటే వాళ్ళ డిజైన్ ప్రకారం విజన్ ఉండలో తప్పలేదుగా. వాళ్ళు ఎలా దాన్ని ఇచ్చేస్తారు, సర్వనాశనం చేస్తారా అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అది మన చేతుల్లో ఉండదు, బయట నుంచి కూర్చున్నాం, వాళ్ళ యొక్క సిస్టమ్స్ని బట్టి ఉంటుంది. 22 క్లస్టర్స్ డిజైన్ చేశారండి. ఓకే, 22 క్లస్టర్స్ డిజైన్ చేసి రాయలసీమకి, కోస్టల్ ఆంధ్రాకి, కోస్టల్లో కూడా మళ్ళీ గోదావరి జిల్లాల్లో కొంత, కృష్ణా గుంటూరులో కొంత. ఓకే, ఇదేది అమరావతి కాకుండా చెప్తున్నాను నేను. సో కాబట్టి కాన్సన్ట్రేషన్ 40 లక్షల కోట్లు అమరావతిలో పెడుతున్నారా? ఫండమెంటల్ క్వశ్చన్, రైట్? నేను మొన్న స్టార్టింగ్లో చెప్పినప్పుడు 20 లక్షల జాబులు ఎలా వస్తాయి సార్ అంటే మీకు కొన్ని క్యాలిక్యులేషన్ చెప్పా. డైరెక్ట్ జాబ్స్ తక్కువ ఉంటాయండి, తర్వాత ఈ కన్స్ట్రక్షన్ అప్పుడు ఈ ఎక్కువ ఉంటాయి. మీకు మనకు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండే జాబ్స్ చాలా ఎక్కువ ఉంటాయండి, అవి బయటకు కనపడవు. ఎంఎస్ఎంఈ అంటారు వాటిని. అవి యూజువల్గా మనకు అసలు స్టాటిస్టిక్స్ కూడా దొరకవు. ఇండియాలో నాకు తెలిసి జాబులు 60% ఎంఎస్ఎంఈలో ఉంటాయి. 60%. ఈ 20 లక్షల్లో మీకు నేను చెప్పిన డైరెక్ట్ జాబ్స్ ఫ్యూ ల్యాక్స్, ఈ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వచ్చే జాబ్స్, ఎంఎస్ఎంఈలో వచ్చే జాబ్స్, అక్కడక్కడ స్ప్రింకిల్గా ఉన్న గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కలుపుకొని 20 లక్షలు వేసుకోండి పాజిటివ్గా. అన్ని వస్తాయా రావా అంటే చాలా కష్టం, దొరకపోవచ్చు కూడా, చెప్పలేము. కానీ పాజిబిలిటీ ఉంది. ఒకటి ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. రెండో పాయింట్ మీరు అన్నది ఏంటంటే, అమరావతి చుట్టూ ఎందుకు తిరుగుతుంది డెవలప్మెంట్ అంతా, అక్కడే దోచిపెట్టేస్తున్నారు. 2 లక్షల కోట్లు, 1,00,000 కోట్లు. అసలు ప్లాన్ ఏంటి? 40 లక్షల కోట్లు కదా. 2 లక్షల కోట్లు పెట్టినా 40 లక్షల కోట్లు ఎంతది? మరి 40 లక్షల కోట్లు ఎక్కడ పెడుతున్నారు? వాళ్ళు 22 క్లస్టర్స్ డిఫైన్ చేశారు, ఎవరు? గవర్నమెంట్ వాళ్ళు. ఓకే, అలాగే ఐటీ, ఫార్మా ఏమో వైజాగ్లో ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ జీసీసీస్ ఇవన్నీ. సో ఒక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టరు ఇప్పుడు రాయలసీమలో పెడుతున్నాం అనుకుంటున్నారు. అలా మీకు నేను అన్నిట్లో వెళ్ళాలంటే ఇప్పుడు మనం సపరేట్ సబ్జెక్ట్ పెట్టుకుందాం. ఓకే, అవసరం లేదు, జనరల్గా. సో 22 క్లస్టర్స్లో మీకు మ్యాక్సిమం 30%, 40% ఏమో నార్త్ ఆంధ్ర వైపు ఉంటాయి క్లస్టర్స్. ఇప్పటిదాకా వచ్చిన ఇన్వెస్ట్మెంట్ వేరు, 76% వచ్చింది అంటున్నాను నేను. అసలు వాళ్ళు డిజైన్ చేసిన క్లస్టర్స్ ఎలా ఉన్నాయంటే, ఒక 30% ప్లస్ ఏమో నార్త్ ఆంధ్రాలో ఉంటాయి, ఒక 30% ఏమో రాయలసీమలో ఉండొచ్చు, ఒక 30% కోస్టల్లో మళ్ళీ డివైడ్ చేసుకోవాలి మీరు. అది మన గోదావరి డిస్ట్రిక్ట్స్, కృష్ణా గుంటూరు ఒకటి తీసుకుంటే నెల్లూరు, ప్రకాశం అవి ఒక క్లస్టర్గా పెట్టుకోవాలా.
కాబట్టి ఇలా డిజైన్ చేసి క్లస్టర్స్ డెవలప్ చేసి 40 lakhs ఇన్వెస్ట్మెంట్స్ని ప్రతి చోటకి ఎలా పంప్ చేయాలి అని చూస్తున్నారు. మొన్న ఆర్సెల్ మెటల్ వచ్చింది, ఎక్కడ అమరావతికి వచ్చిందా? రాలేదు కదా. రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కడ వచ్చింది? ఎన్ఫీల్డ్ కూడా అనంతపురం, తిరుపతి ఎక్కడికో వచ్చింది, రైట్. కాబట్టి ఏంటంటే అమరావతి అనే దాన్ని కూడా నేను ఒకటి క్లారిటీ ఇద్దాం అనుకుంటుంది ఏంటంటే, అమరావతి క్యాపిటల్ వేరు, అమరావతి గ్రోత్ కారిడార్ వేరు. మనం ఏం చేస్తున్నామంటే 60,000 కోట్లు తీసుకెళ్ళి క్యాపిటల్కి పెడుతున్నాము అనేది కంప్లీట్ మిస్కాన్సెప్షన్. అది క్యాపిటల్కి పెట్టేది 7,000 ఎకరాలు 5,000 ఎకరాలే. క్యాపిటల్ అంటే ఏంటి? రాజ్భవన్, అసెంబ్లీ, సెక్రటేరియట్, గవర్నమెంట్ ఆఫీసెస్, గవర్నమెంట్ క్వార్టర్స్, కోర్ట్స్, ఇవన్నీ కలిపి రాజధాని. అది ఒక సిటీ అమరావతిలో. ఆ సిటీ క్యాపిటల్. ఇంకా 8 సిటీస్ ఉన్నాయి అమరావతి చుట్టూతో. మీకు ఐడియా ఉందా? ఫార్మా అని ఇవన్నీ చాలా పెట్టారు కదా. ఆ 8 సిటీస్ క్యాపిటల్ కాదు, అవి క్యాపిటల్ రీజియన్లో మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ మనం ఆ రెండింటిని సపరేట్ చేయాలి. మీరు ఎలా అయితే వైజాగ్లో నేను ఈ క్లస్టర్ డెవలప్ చేస్తాను, లేకపోతే అనంతపూర్లో ఈ క్లస్టర్ డెవలప్ చేస్తాను, లేకపోతే ఓరోకల్లో డ్రోన్ క్లస్టర్ డెవలప్ చేస్తాను, షిప్పింగ్ క్లస్టర్ డెవలప్ చేస్తాను, స్పేస్ క్లస్టర్ డెవలప్ చేస్తాను అని అంటున్నారు, ఇక్కడ అమరావతిలో కూడా ఒక క్లస్టర్గా డెవలప్ చేస్తున్నారు. అది సపరేట్ చేయండి. క్యాపిటల్ అనేది మీకు 10,000 కోట్లు 12,000 కోట్లు అయిపోద్ది. అన్ని చోట్ల చేసినట్టే. బిల్డింగ్స్ ఆల్రెడీ అయిపోయింది. 28 ఇక అసలు క్యాపిటల్ గురించి మాట్లాడటం అవసరం అండి. ఆల్రెడీ వాళ్ళు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టేశారు. మీకు అసెంబ్లీలు, సచివాలయాలు, ఇక పాస్ట్లోకి వెళ్ళకండి. వాళ్ళు అనవసరంగా టెంపరీ కట్టారు, వేస్ట్ చేశారు. అది మనం రైట్ సబ్జెక్ట్ కాదు, తప్పైతే తప్పే. అంటే ఇప్పుడు ఈ మావిగన్ను ఇదంతా అనవసరం చర్చ. అవసరమే, అది కూడా చెప్తా. ఓకే, సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు అమరావతిని 2 పార్ట్లుగా చేయండి దయచేసి. ఒకటి క్యాపిటల్ క్లోజ్డ్, అది అసలు ప్రజలకి మనకు అనవసరం. అది కట్టేశారు, రాజ్భవన్ కట్టేస్తారు, రేపు అసెంబ్లీ అయిపోద్ది, సెక్రటేరియట్ అయిపోద్ది, కోర్టులు అయిపోద్ది. ఆల్రెడీ అది అయిపోయింది. నాకు తెలిసి 60% 50% అయిపోయింది. డబ్బులన్నీ పెట్టేశారు, అయిపోయింది. మరి మిగతా సిటీస్ ఏం కడుతున్నారు? ఎందుకు కడుతున్నారు అంటే రీజన్, క్యాపిటల్ రీజియన్ కాదు, క్యాపిటల్ రీజియన్ ప్రాంతం. ఆ ప్రాంతంలో ఇంకా మీకు 6-7 ఎక్స్ట్రా సిటీస్ కడుతున్నారు. అదొక క్లస్టర్ అంటా నేను. అంతగా అయితే మావిగన్లో కూడా అందులో యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఈ క్లస్టర్స్ మావిగన్ కూడా అందులో భాగమే అనేటువంటిది ఆల్రెడీ చెప్తున్నారు కదా. ఎందుకండి అంటే అది మచిలీపట్నం వరకు లేదు ఈ రోజున. మన క్యాపిటల్ డెవలప్మెంట్ రీజన్ మచిలీపట్నం వరకు. అంటే మీరు మావిగన్ క్యాపిటల్ అంటే ఏం చేస్తారు? మళ్ళీ రాజ్భవన్ మావిగన్లో కడదామా? అసలు అలా కాదు నేను అడుగుతున్న ప్రశ్న. మావిగన్ క్యాపిటల్ అంటే మావిగన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కారిడారు, గ్రోత్ కారిడార్ అంటే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అక్కడ ఏమేమి డెవలప్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ అగ్రో మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్టేషను. ఎందుకంటే మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, విజయవాడ ఫెంటాస్టిక్ ట్రేడ్ సెంటరు, కామర్స్ సెంటరు, గుంటూరు ఎక్స్ట్రాడినరీ అగ్రికల్చర్ ప్రొడక్షన్ సెంటరు. ఈ మొత్తాన్ని ఒక 110 కిలోమీటర్ల బెల్ట్లో మీరు ఒక ఇండస్ట్రీ కారిడార్గా డెవలప్ చేయండి. ఎలా చేద్దాం? మిగతా క్లస్టర్స్ ఎలా డెవలప్ చేస్తున్నారో అనంతపురంలో క్లస్టర్ లాగానే, లేకపోతే ఓరోకల్లో క్లస్టర్ లాగానే మావిగన్ ఒక క్లస్టర్గా అనుకోండి, ప్రాబ్లం లేదు. మీరు అది క్యాపిటల్ అన్నారనుకోండి, నేనేం చేయాలి? అప్పుడు హైకోర్టుని తీసుకొచ్చి మావిగన్లో పెట్టాలి, రాజ్భవన్ తీసుకొచ్చి మావిగన్లో పెట్టాలి, అసెంబ్లీని తీసుకొచ్చి మావిగన్లో పెట్టాలి. కుదురుద్దా? కాబట్టి క్యాపిటల్ ఎపిసోడ్ ఈజ్ క్లోజ్డ్. లెట్ us టాక్ డెవలప్మెంట్ నౌ. ఓకే, ఐ థింక్ మావిగన్, ఐ డోంట్ సే దట్ ఇట్ ఈస్ రాంగ్, ఫైన్, బట్ డోంట్ కిల్ అమరావతి బికాస్ ఆఫ్ మావిగన్. ద రీజన్ ఈస్ అమరావతిలో ఇంకా ఏమేమి సిటీస్ ఉన్నాయి? నాలెడ్జ్ సిటీ ఉందండి. ఆ నాలెడ్జ్ సిటీ అనేది ఏంది? మీకు అది లేకపోతే ఈ రోజున ఎస్ఆర్ఎం వచ్చేదా, బిట్స్ పిలానీ వచ్చేదా, మాతా అమృత మరి అది లేకపోతే మీకు జాబ్ వస్తాయి? మీరు ఒక పక్కనేమో ఇన్వెస్టర్ని పిలవండి అంటారు, పిలిచిన తర్వాత స్కిల్ డెవలప్ చేయరు. మరి మాకు సిటీ కావాలి కదా. ఇప్పుడు మీకు అలా అంటే ఐఐఎం తీసుకొచ్చి ఎక్కడ పెట్టాం? వైజాగ్లో పెట్టాం. ఐఐటి ఎక్కడ పెట్టాం? తిరుపతిలో పెట్టాం. అంటే డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు జరుగుద్దండి. ఇవన్నీ ఏంటంటే పర్సెప్షన్స్. సో నాలెడ్జ్ సిటీ అయిపోయింది, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ సిటీ అన్నాం, క్వాంటమ్ వ్యాలీ ఏదో కడుతున్నాం అన్నారు. అంటే ఓన్లీ నార్త్ ఆంధ్రానే డెవలప్ కావాలా? ఓన్లీ రాయలసీమే డెవలప్ కావాలా? అమరావతి రీజియన్ డెవలప్ కాకూడదా? అది క్యాపిటల్ లోపల ఉంది కాబట్టి అది పాపం చేసుకుందా? దాన్ని క్యాపిటల్గా మాట్లాడకండి. క్యాపిటల్ రీజియన్లో కూడా నేను గ్రోత్ చేయాలి అనుకోవడంలో తప్పుందా? దిస్ ఈజ్ మై ఫండమెంటల్ క్వశ్చన్. లేదు కదా. సో అక్కడ నేనేం చెప్తున్నాను, ఇంకొక 6-7 సిటీస్ కావాలి బాబు, స్పోర్ట్స్ సిటీ, మీడియా. ఇప్పుడు హైదరాబాద్లో మనం నేషనల్ చిన్నప్పుడు ఆ గేమ్స్ ఏ పెట్టారు గుర్తుందా? ఆ స్టేడియం గచ్చిబౌలిలో కూడా కట్టారు. అది ఏమన్నారు? చిన్న స్పోర్ట్స్ సిటీయే కదా. మరి హైదరాబాద్లో ఓన్లీ 2 సిటీసే కట్టారు. ఏం సిటీస్ కట్టారు? హైటెక్ సిటీ కట్టారు, ఫైనాన్స్ సిటీ కట్టారు. ఈ రోజు నా కంట్రిబ్యూషన్ ఎంత?
మన తెలంగాణ జీడిపికి 30% కంట్రిబ్యూషన్, 2-3 lakh crore ఆఫ్ కంట్రిబ్యూషన్. వాళ్ళు వెళ్ళి నేను వరంగల్లో పెడతాను లేకపోతే నిజామాబాద్లో పెడతానంటే ఈ కన్సాలిడేట్ అవుతుందా? మీరు మిగతా క్లస్టర్స్ డెవలప్ చేయండి, దీని మీద ఒక్కటే పెట్టి అది ఇగ్నోర్ చేయకండి, కానీ ఈ చేసేదాన్ని చంపకండి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. స్పోర్ట్స్ సిటీ ఒక బ్రహ్మాండమైన స్టేడియంలు కట్టి ఒలింపిక్స్ ఇవన్నీ చేసినప్పుడు అదొకటి. టూరిజము సిటీ ఒకటి ఉంది, నాలెడ్జ్ సిటీ ఒకటి ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ సిటీ ఒకటి ఉంది, మీడియా సిటీ ఉందనుకోండి. బాంబే దాకా ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ అంటే రామోజీ ఫిల్మ్ సిటీ లాగా ఒకటి కట్టొచ్చు, లేదంటే స్టూడియోస్ కట్టొచ్చు. అరే ఇవన్నీ డ్రీముల్లా ఇప్పుడు కావు అంటే ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఎ డ్రీమ్. మరి మీరు కలాం గారు స్టేట్మెంట్ చెప్పారుగా, కలాం గారిని తిడతారా? కళలు కనొద్దంటారా? కళలు కనమంటున్నారుగా. ఈ క్యాపిటల్తో కలిపేసేసి అమరావతి చుట్టూతో జరుగుతున్న గ్రోత్ని చంపేసేసి, సరే మావిగన్ ఉంది, మావిగన్ కూడా అమరావతి గ్రోత్ కారిడార్లు పెట్టండి, ఎవడొద్దన్నాడు? అది ఇంకో సిటీ అనుకుంటాను నేను ఆ కారిడార్ని, అంతే కదండి. నేనేమి దానికి అగనెస్ట్ కాదు. గుడ్, మచిలీపట్నం, విజయవాడ అండ్ గుంటూరు. సో యూ హ్యావ్ లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ హబ్, కోల్డ్ స్టోరేజ్ హబ్స్ పెట్టుకోండి, స్మాల్ స్కేల్ అగ్రి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ పెట్టుకోండి, సూటబుల్ పెట్టండి. అంతేగాని నీకు అక్కడ ల్యాండ్ దొరకదు, నువ్వు అక్కడక్కడ ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటాయి, దాన్ని మళ్ళీ నువ్వు ఎక్వైర్ చేయాలి, వాళ్ళు ఇవ్వను అంటాడు, మళ్ళీ లీగల్ ట్యాంగిల్స్ ఉంటాయి. మీరు చెప్పినంత ఈజీ కాదు. అందులో గవర్నమెంట్ ల్యాండ్ ఉందో నాకు తెలియదు. ఏది ఆ మొత్తం 110 kilometers ఎంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఎంత ప్రైవేట్ ల్యాండ్ ఉంది, ఎంత నువ్వు ఎక్వైర్ చేయాలి కదండి. క్యాలిక్యులేషన్స్ చేయకుండా మీరు జస్ట్ స్టేట్మెంట్ ఇచ్చేసి నేను డెవలప్ చేస్తానంటే కుదరదు. బట్ ఐడియా ఈస్ గుడ్, నథింగ్ రాంగ్. మావిగన్ ఈజ్ అ గ్రేట్ ఐడియా, బట్ ఇంటిగ్రేట్ దట్ within అమరావతి క్యాపిటల్ గ్రోత్ ఇంజన్. డోంట్ మిక్సప్ విత్ అమరావతి క్యాపిటల్. ఈ క్యాపిటల్కి ఇప్పుడు 60,000 కోట్లు మీకు క్యాపిటల్కి పెడుతున్నాడా? కాదుగా. క్యాపిటల్కి ప్లస్ ఆ చుట్టూ ఉన్న ఇంకో 7-8 సిటీలకి, రైట్? అంటే ఏంటి? క్యాపిటల్కి పెట్టేది మిగతా స్టేట్లు కట్టినట్టుగానే పెడతాడు, కానీ ఇక్కడ ప్రీమియం ఉంటుంది. ఎందుకంటే శివరామకృష్ణ కమిటీ చెప్పినట్టుగా అక్కడ వరదలు ఎక్కువ వస్తాయి కాబట్టి అక్కడ ఒక ఇంజనీరింగ్ సొల్యూషన్కి 2,000 కోట్లు ఎక్కువ అయిపోయింది సార్. అమరావతి సెలక్షన్ అయిపోయింది, అమరావతిలో బిల్డింగ్లు కట్టేశారు, 16,000 కోట్లు ఎంతో పెట్టేశారు, క్యాపిటల్ కూడా అయిపోతుంది. ఇక క్యాపిటల్ గురించి దయచేసి మాట్లాడొద్దు. క్యాపిటల్ చుట్టూతో జరుగుతున్న డెవలప్మెంట్ గురించి మాట్లాడండి. వద్దంటే చెప్పండి పోని. నాకు నాలెడ్జ్ సిటీ వద్దు, అసలు ఈ కాలేజీలు వేస్ట్ వద్దు, నాకు ఎలక్ట్రానిక్ సిటీ వద్దు, నాకు ఐటీ ఎలక్ట్రానిక్ సిటీ వద్దు, నాకు ఏ సిటీలు వద్దు, ఫార్మా సిటీ, అసలు ఏ సిటీలు వద్దు నాకు. అమరావతి చుట్టూతో 33 ఎకరాల్లో డెవలప్మెంట్ జరుగుతున్నాన్ని ఆపటం సిన్నండి. బట్ జరుగుతున్న అభివృద్ధిని ఆపటం అనేది అన్యాయం, జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవటం అనేది అన్యాయం. అందులో జరుగుతున్న తప్పు ఒప్పులను బయటపెట్టండి, ప్రజలంతా హర్షిస్తారు. అసలు అమరావతి క్యాపిటలే నేను ఒక నెగిటివ్గా చూసేసి అదొక బూచిలాగా చూపిస్తే ప్రజలు క్షమించరు. సరే, ఇప్పుడు జరిగిందంతా జరిగిపోయింది. అయిన తర్వాత ఇప్పుడు చేసినటువంటి 16,000, 17,000 కోట్లు లేకపోతే రాబోయేటువంటి ఇది ఖర్చు అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు కాకుండా, గతంలో లాంటి పొరపాట్లు చేయకుండా జగన్ ఆలోచన విధానాన్ని మార్చుకొని అవసరమైతే సహకరించండి, ఇలా తప్పులు ఉంటే క్యాపిటల్ యాక్సెప్ట్ చేసేయండి సార్. ఇంకొద్దిగా నువ్వు క్యాపిటల్ చుట్టూతో ఆయన అన్న ఈ ఏది 7 సిటీలు మళ్ళీ ఇంకో 50,000 ఎకరాలు అది మాట్లాడుకోండి, మాకు ప్రాబ్లం. మాట్లాడకూడదు, మాట్లాడుకోండి, అది మాట్లాడుకోండి. క్యాపిటల్ అంటే నాకు రాజ్భవన్, సెక్రటేరియట్, అసెంబ్లీ, బిల్డింగ్లు, హైకోర్టు ఎన్ని ఉన్నాయండి, అది అయిపోయింది, ఎపిసోడ్ క్లోజ్డ్. కానీ క్యాపిటల్ చుట్టూతూ జరుగుతున్న డెవలప్మెంట్ వర్క్స్లో మీరేమన్నా అన్యాయాలు కనిపెట్టి, కరప్షన్ కనిపెట్టి, మా మామగారు, తమ్ముడు గారు, మేనగోళ్ళ కూతురు కూడా 10 ఎకరాలు అంటే పెట్టండి, బయట పెట్టండి, నేను వద్దంటలా, బయట పెట్టండి, కానీ అభివృద్ధిని అడ్డుకోవద్దు. అమరావతి చుట్టూతో అభివృద్ధి జరగాలి, రాయలసీమలో అభివృద్ధి జరగాలి, ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరగాలి, మనకు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అభివృద్ధి జరగాలి. అలా జరిగినప్పుడే మీరు జాబ్స్ క్రియేట్ చేయగలరు. సో 40 లక్షల కోట్లలో ఇక్కడ పెట్టేది మొత్తం 60,000 కోట్లు ఈ రోజున అమరావతి రీజియన్లో. ఏది మనం ప్లాన్ చేసిన 40 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ప్లానింగ్లో 60,000 కోట్లు, ఆ పోనీ 6 లక్షల కోట్లే అన్నాం కదా గవర్నమెంట్ కంట్రిబ్యూషన్. ఆ 6 లక్షల కోట్లలో 60,000 ఇక్కడ పెడుతున్నాం, కూడా 1,00,000 కోట్లు పెడుతున్నాం. మరి మిగతాది అక్కడ పెడుతున్నావు కదా, మిగతాదంతా స్టేట్లో వెళ్తుంది కదా, 4 లక్షలు 5 లక్షల కోట్లు. సో లెట్ us బి ప్రాక్టికల్ ఆన్ దాట్. సో జాబ్ ఆపర్చునిటీస్ గురించి ఇందాక మీరు అడిగారు. ఓవరాల్గా మనం అనుకుంది ఏంటంటే బేసిక్గా ఇక రాష్ట్ర క్యాపిటల్ రాజధాని గురించినటువంటి మాట, అమరావతి అనేటువంటి మాట చుట్టూ ఇంకా అనవసరం. అమరావతికి సంబంధించింది కాకుండా దాని చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు, లేకపోతే మావిగానండి, ఇంకోటానండి, వాటి గురించి అవి కావాలా లేదా అనేటువంటి చర్చ కంప్లీట్గా డిఫరెంట్ అనేటువంటి. అసలు వాళ్ళ పేరు మార్చాలండి, అమరావతి క్యాపిటల్ అని తీసేయాలి, అమరావతి గ్రోత్ డెవలప్మెంట్ అనో, ఆ అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్ రీజన్ తీసేయాలండి. అమరావతి డెవలప్మెంట్ రీజన్, క్యాపిటల్ ఈజ్ డిఫరెంట్. ఆ జస్ట్ ఆ క్యాపిటల్ పెరిఫెరీ పెట్టుకోండి, అయిపోయింది అది. ఇక దాని గురించి మాట్లాడొద్దు. రాష్ట్రానికి క్యాపిటల్ లేకుండా ఆల్రెడీ 12 సంవత్సరాలు అయిపోయింది.
ఇంకా క్యాపిటల్, మావిగంలో క్యాపిటల్, లేకపోతే ఆళ్ళూరులో క్యాపిటల్, వైజాగ్లో క్యాపిటల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, టైం పట్టిన. హైకోర్టులో కేసులు ఉంటాయి, 70% కేసులు గవర్నమెంట్, తెలుసు కదా. కర్నూలులో హైకోర్టు పెట్టాం, ఈ మొత్తం ఇదేమో వైజాగ్లో పెట్టాం, got it. ఇదేమో ఎక్కడ పెట్టాం. మన వాళ్ళు ఏం చేయాలి? గవర్నమెంట్ ఆఫీసర్స్ అంటే రోజు ఫైల్స్ ఫైల్ పెట్టుకుని పెట్టుకుని రోడ్ల మీద పోవడం. తిరుగుతూ ఉండాలా? అంటే మనం ఆలోచించాలి కదా. ఇప్పుడు 70% కేసులు గవర్నమెంట్ వాళ్ళు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ హ్యావ్ టు అటెండ్ ద కోర్ట్స్. అంటే వాళ్ళు రోడ్డు మీదే ఉంటారు. అంతే. కొన్నిటికేమో వైజాగ్ వెళ్ళాలి, కొన్నిటికేమో. వాళ్ళు రోడ్డు మీద ఉంటే ఉన్నారు, కానీ వాళ్ళ కోసం తిరిగేటువంటి జనాలు రోడ్ల మీదకి సార్ వచ్చేస్తారు. డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్మెంట్లు, డీసెంట్రలైజ్ డెవలప్మెంట్లు, ఇప్పుడు పెద్ద పెద్ద గొప్ప పదాలు వాడొద్దు. నాకు లోకల్ బాడీస్ ఉన్నాయి, ఏమున్నాయండి? డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ ఉన్నాడా? డెవలప్ చేయలేడా? కొత్తగా ఏమన్నా ఆలోచించాలా? అక్కడ విధులు పెట్టుకోండి. మీకు పంచాయతీలు ఉన్నాయి కదా, మండలాలు ఉన్నాయి కదా, జిల్లా పరిషత్తులు ఉన్నాయి కదా, ఎంపవర్ చేయండి. అంతకంటే గొప్ప డీసెంట్రలైజేషన్ ఉందా? చెప్పండి సార్. డీసెంట్రలైజేషన్ అంటే సెక్రటరీ డీసెంట్రలైజ్ చేయటమా? కాదు కదా. యూ కిల్డ్ ద కంప్లీట్ లోకల్ బాడీస్, నాట్ జస్ట్ వన్ గవర్నమెంట్. ఆల్ గవర్నమెంట్స్ కిల్డ్ ద లోకల్ బాడీస్ అండ్ యూ సెంట్రలైజ్డ్ ఇట్. అండ్ టుడే యూ సే దట్ ఐ వాంట్ టు డూ డీసెంట్రలైజేషన్. మరి ఏం మాట్లాడుతున్నారు? యాక్చువల్గా గ్రామ సెక్రటేరియట్లు వండర్ఫుల్ ఐడియా. జగన్ ఐ సపోర్ట్ దాట్. ఈ రోజున 1.3 సెక్రటేరియట్స్ ఉన్నారు. ఆ రోజున 2.63 వాలంటీర్స్, 2.5 లక్షల మంది వాళ్ళకి. సరే 4.5 లక్షల జాబులు క్రియేట్ చేసేవాళ్ళం. ఓకే, 5,000 సంపాదిస్తున్నాడా, 30,000 సంపాదిస్తున్నాడా, ఫెంటాస్టిక్, అయిపోయింది. సరే ఆ సిస్టమ్ ని లోకల్ బాడీస్ తో అనుసంధానం చేసుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. గ్రామ సెక్రటేరియట్స్ అట్లీస్ట్ యాజ్ ఇప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నారు, డిప్యూటీ సీఎం, తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే దే షుడ్ థింక్ ఆఫ్ హ్యాండింగ్ ఓవర్ సమ్ రెస్పాన్సిబిలిటీస్, ఆర్ అక్కడ ఒక ఇది క్రియేట్ చేయాలండి. జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయటం ఎక్కడ? గ్రామీణ ప్రాంతాల్లో. అసలు ప్రతి పంచాయతీకి ఒక 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 కార్యదర్శి లేకపోతే వీళ్ళందరూ ఎంపవర్మెంట్. ఇప్పుడు ఈ స్టేట్ కాదండి, వాలంటీర్స్ వ్యవస్థ. ప్రతి రాష్ట్రంలో లోకల్ బాడీస్ చచ్చిపోయినాయి సార్. మన దేశానికి పడిన దరిద్రం ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా బ్యాంకు, మీరు ట్రెజరీ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు జీతాల కోసం, మీరు డైరెక్ట్గా బ్యాంక్ నుంచి డ్రా చేసుకోవచ్చు అని చెప్పని అంటున్నారు. ఇవన్నీ రిఫార్మ్సే కాదు, చాలా డైవర్ట్ అవుతాయి. వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ ఇంకోటికి ఖర్చు పెడతారు. సర్పంచ్కి పెద్ద ఎంపవర్మెంట్ ఉండదు. ఓకే, సో మీకు ఆ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అనేది ఓన్లీ క్యాపిటల్ ఆఫ్ అమరావతిలో కాదు, లేకపోతే మీకు ఆ గవర్నెన్స్ అనేది గ్రామాల్లో ఉంది, మండలాల్లో ఉంది, జిల్లాల్లో ఉంది. ఆ గవర్నెన్స్ని మనం వీక్ చేసేసాం. మీరు మరి ఎగ్జిక్యూషన్ ఇందాక అడిగారు కదా, ఎలా అవుతుంది ఎగ్జిక్యూషన్? అవ్వదు కదా. అది దట్ స్ట్రెంగ్తన్ చేసినప్పుడే మీరు చెప్పిన విజన్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలి. అంటే నేను సెంట్రల్ క్యాపిటల్లో కూర్చొని ప్లాన్లు చేసి నేను ఐఏఎస్ ఆఫీసర్లతో, సెక్రటరీలతోనూ, ప్రిన్సిపల్ సెక్రటరీలతో కూర్చుంటే అవ్వదు. అది ఏ లెవెల్కి వెళ్ళాలి? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద పంచాయత్, మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్, జిల్లా పరిషత్ సిఇఓ, డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆల్ దీస్ గైస్ హ్యావ్ టు సిట్ టుగెదర్, ట్రాన్స్లేట్ ద విజన్ ఫ్రమ్ యువర్ స్టేట్ లెవెల్ టు యువర్ డిస్ట్రిక్ట్ లెవెల్, యువర్ మండల్ లెవెల్. యూ ఓన్ ఇట్, నువ్వు చెయ్యి. అది డీసెంట్రలైజేషన్ అంటే. అంతేగాని హైకోర్టు కర్నూలులో పెడతాను, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏమో వైజాగ్లో పెడతాను, లేకపోతే అది పెడతాను, అది దట్స్ నాట్. వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ యువర్ సెంట్రల్ లెవెల్ డీసెంట్రలైజేషన్. నీ క్యాపిటల్ నీకు స్టేట్ లెవెల్లో నువ్వు ఏం చేసుకుంటావు అది నీ ఇష్టం. బట్ అక్కడ అసలు డీసెంట్రలైజేషన్ ఉన్నదాన్ని నువ్వు చంపేశావు, అన్ని గవర్నమెంట్స్. దాన్ని స్ట్రెంగ్తెన్ చేయి. మీరు చెప్పిన విజన్ కిందకి ఎందుకు వెళ్దో చెప్తాం. మంచి లీడర్ని బిల్డ్ చేయండి. సరే, ఒకసారి ఈ విషయాన్ని కూడా తవ్వేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.